కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి గొప్ప తరుణాన్ని ఆ తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ సమయం కొరకే తండ్రి అయిన దేవునికి ప్రభుని క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగాలు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొన్ని సంగతులు ఆలోచన చేసి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన 21 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుని ముందుకు వెళ్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉండవు గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమనై ఉన్నవాడను. దప్పుకొని వానికి జీవజలముల బొగ్గులోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను. నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. 20వ అధ్యాయం 3 నుంచి 8 వరకు మనం చదువుకున్నాము. 2 విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి, మనం వెళ్ళిపోయే దేవునితో ఉండే ఆ పరలోకం గురించి. ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే ఈ భూమి మీద దేవుని కొరకు వారి జీవితాల్ని త్యాగం చేసి ముందుకు కొనసాగుతారో, వారి ముగింపుని గురించి మాట్లాడుతూ వారు అక్కడ పొందుకునే ఆ గొప్ప భాగ్యం కొరకే మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. వారితో పాటు 8వ వచనంలో మరొక వర్గం కూడా కనపడుతుంది. పైన పరలోకంలో ఉన్నటువంటి భక్తులు కనపడుతున్నారు. 8వ వచనంలో నరకానికి వెళ్ళిపోతున్నటువంటి భక్తులు మనకు కనిపిస్తున్నారు. పైన చెప్పబడినటువంటి భక్తులు వాస్తవానికి అక్కడ ఏం చేస్తుంటారు అని అడిగితే 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. ఎవరు వాళ్ళు? 13వ వచనంలో చెప్పాడు, తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ కడ వరకు వారి భక్తి జీవితాన్ని నమ్మకంగా కొనసాగిస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారి స్థితి ఏంటో మాట్లాడుతున్నాడు. వారు ఎలాంటి స్థితిలో ఉంటారో, తండ్రి వారితో ఉండటం, వారు తండ్రితో ఉండటం, దేవుడు వారికి తండ్రిగా దేవుడిగా, ఈ భక్తులు ఆయనకి పిల్లలుగా ఉండే స్థితి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏం కనిపిస్తుంది? దేవుని స్తుతించటం, దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి ఆరాధించటం, ఈ పని అక్కడ కనిపిస్తుంది మనకి. ఈ విషయాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కానీ 8వ వచనానికి వచ్చేసరికి, 20వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి చేయవలసినటువంటి అవసరం లేనటువంటి ఒక వ్యక్తుల జాబితా మనకి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈ 2 వచనాలను ఆధారం చేసుకుని నేను ఒక విషయాన్ని మీకు బోధించదలుచుకున్నాను. అదేంటంటే, ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం. ఆరాధనకు కూడి వచ్చి ఉన్నాం. ఈ ఆరాధన కొరకే ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది. మీరు ఉదయాన్నే లేవటం, రెడీ అవ్వటం, పనులన్నీ పక్కన పెట్టి గబగబా తొందరగా
సన్నిధి రావడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగం. తర్వాత శుక్రవారం కూడికలు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. దానికి ముందుకు వెళ్ళిన తర్వాత విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఇలా ఈ భూమి మీద మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఇబ్బంది అని అనిపిస్తున్నటువంటి పనులు ఏవి కూడా మనం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి ఒక స్థలం ఉంది. ఈ బాధలన్నీ ఎప్పుడు తప్పితే అని పాస్టమ్మ గారిని అడిగాను చూసారా. మీలో చాలామంది అలా ఉన్నారని నేను చెప్తున్నాను. అది నేను బాధలుగా నేను భావించట్లా. ఎప్పుడు ఆదివారం వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మీలో కూడా ఎప్పుడు ఆదివారం వస్తుందని దేవుని ఆరాధించడానికి 1000 కళ్ళతో ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. నేను మీ గురించి కూడా మాట్లాడట్లా. ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఆధ్యాత్మిక విషయాల్ని భారంగా భావిస్తూ ఈ బాధ ఎప్పుడు తప్పుతుందా, ఇలాంటి ఇబ్బందుల నుంచి మనం ఎప్పుడు బయటపడతామా, ఈ తలపోటు మనకి దూరం అవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ వ్యక్తులకి ఇలాంటి తలపోట్లు లేనటువంటి ఒక స్థలం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళిపోతే ఈ గొడవ ఉండదు. అది చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ. నేను చెప్పింది అర్థమైందా? మీరు ఈ భూమి మీద ఆధ్యాత్మిక విషయాల పట్ల మీరు చెయ్యాలని దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలు, మీకు కష్టంగా ఉన్నటువంటి విషయాలు లేనటువంటి ఒక స్థలం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఈ భూమి మీద ఉండగా, ఈ దేహంలో ఉండగా దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకున్నటువంటి క్రమాన్ని కూడా మీరు భారంగా భావించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటలో మనసుని పెట్టండి, ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీరు ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా దేవుడు చెప్పారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ మనం ఆధ్యాత్మిక విషయాల్లో ఇబ్బందిగా భావించినటువంటి ఈ పనులు చేయవలసినటువంటి అవసరం లేనటువంటి ఒక స్థలం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ స్థలమే ఏంటో చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయి. ఎప్పుడు భూమి మీద ఈ బొందులో నీ ప్రాణం ఉన్నంత వరకు నీ శక్తి లోపం లేకుండా చేయి. ఎందుకంటే నువ్వు నీ బొందులో నుండి ప్రాణం బయటకు వచ్చేసిన తర్వాత మరొక లోకానికి నువ్వు వెళ్తావు. నువ్వు వెళ్ళి ఆ లోకంలో నీకు పని ఏమి ఉండదు. నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏమి అక్కడ ఉండవు. ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, ఏమైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారు కదా, వాటి గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. అంటే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మనకి ఏముండదట, పని ఏముండదు. అక్కడ ఫుల్గా అసలు అడవుడు ఉండదు. నువ్వేం కోరుకుంటున్నావు? ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నావు. ఎవరికా చెప్పు, శుక్రవారం ప్రార్థన చేసాడా, మళ్ళీ ఏదో ప్రార్థన అంటున్నాడు, మధ్యలో జ్ఞాపకర్త కూడికి అంటున్నాడు, అది పెట్టేసాడా అని అనుకుంటాం. ఈ తలపోట్లు ఏమి ఉండవండి. అక్కడ హ్యాపీగా ఉంటుంది. ఏ హ్యాపీ? ఈ విషయమే మీకు తలపోటు ఉండదు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇప్పుడు మీరు భారంగా భావిస్తున్నారు చూసారా, అలాంటి భారాలేమి మీకు ఉండనటువంటి ప్రాంతం అదే అని చెప్తున్నాడు గ్రంథకర్త. ఇక్కడ గ్రంథకర్త ఆయన స్వయంగా మాట్లాడింది కాదు, దేవుడు ప్రేరేపిస్తే రాసినటువంటి సంగతులు. ఆ ప్లేస్ గురించి కొన్ని ఆలోచన చేద్దాం. పాతాళము అని ఇక్కడ మెన్షన్ చేశాడు. వాస్తవానికి పాతాళము అనేది ఇప్పుడు మంచోళ్ళని చెడ్డోళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టేటువంటి ఒక ప్రాంతం అది. ఆ పాతాళంలో కూడా 2 స్థలాలు ఉన్నాయి. పరదేశు, నెమ్మది పొందే స్థలం పరదేశు, యాతన పడే స్థలం నరకం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 2 స్థలాలు ఉంటాయి. నీతిమంతులేమో యేసుప్రభు తిరిగి వచ్చేంత వరకు అక్కడ ఉండాలి పరదేశంలో. పాపం చేసి చనిపోతారు చూసారా, వాళ్ళు యేసుప్రభు వచ్చేంత వరకు మరలా అగ్నిగుండంలో పాడేయటం కొరకు నరకంలో వారిని సబ్జైల్ లాంటి ఒక దాంట్లో పెట్టించుతారు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళాలో ఆయన తీసుకుని వెళ్తారు. ఆయన వచ్చేంత వరకు మనం వెయిటింగ్ చేసేటువంటి ఒక స్థలాలు అవి. పాతాళంలో 2 స్థలాలు ఉంటాయి. ఇక్కడ పాతాళం అని చెప్పినప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నరకం అనేది వెళ్ళిపోయామనుకోండి, ఇక్కడ ఇది భారంగా భావించేవాడు ఖచ్చితంగా ఎక్కడికి పోతాడు? నరకానికే పోతాడు. నరకానికి వెళ్తాడు. కాబట్టి
ఆ నరకంలో ఏ పని ఉండదని చెప్పి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఆ నరకం గురించి కొన్ని సంగతులు చూద్దాం. బైబిల్లో నరకం గురించి కొన్ని సంగతులు చూద్దాం. దానికి ముందు ఎక్కువగా మనకి ఆధ్యాత్మిక విషయాల్లో ఫిర్యాదులు ఎక్కువ అందుతూ ఉంటాయి. ఎక్కువగా ఫిర్యాదులు చేస్తుంటారు, లేకపోతే సనుక్కుంటుంటారు. కొన్ని వాళ్ళకి ఇబ్బంది కలిగించేదిగా మాట్లాడుతూ సంఘ కాపరి మీద కానీ సంఘం మీద కానీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. ఏంటంటే వారి నుంచి మనకి ఎక్కువగా వినపడేటువంటి ఫిర్యాదులు, ఇతరుల నుంచి వారికి అందించి వాళ్ళు మళ్ళీ మనకి చెప్పేటువంటి ఫిర్యాదులు ఏంటంటే, నేను చేయాలా, నేను రావాలా, నేను తప్పనిసరిగా ఉండాలా, నేను రావాలంటే మాత్రం నాకు కుదరదు, నాకు ఆ టైంలో పని ఉంటుంది, నేను అది కాదు ఇంకోసారి పెడితే నేను రాగలను అనేటువంటి మాటలు మనకి వినిపిస్తుంటాయి ఆధ్యాత్మిక జీవితంలో. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా మీరు పెట్టండి, మేము వస్తాము, చేస్తాము, మేము సేవిస్తాము అని చెప్పగలిగే భక్తులు బహు కొద్దిమంది మాత్రమే. ప్రతి దానికి సాకులు చెప్పేవాళ్ళు, ప్రతి దానికి ఈ నెపాలు చెప్పేవాళ్ళు, ఫిర్యాదులు చేసేవాళ్ళు మనకి ఎక్కువ కనిపిస్తుంటారు. ఎలాంటి నెపములు, ఎలాంటి ఫిర్యాదులు చేసేటువంటి ఈ భక్తులకి అసలు ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఒక ప్రాంతం గురించి నేను మీకు చెప్తానని చెప్తూ గ్రంథకర్త ద్వారా మాట్లాడించాడు. ఆ ప్రాంతం ఎలాంటిదో చూసిన తర్వాత అక్కడ మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదో మనం పరిశీలన చేద్దాం. ఆ ప్రాంతం ఎలాంటిదో తెలియాలి కదా ముందు మనం. కొంతమందికి అర్థం కాదనుకోండి, మీరు ఏమి చేయక్కర్లేదు, ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల భారంగా భావించి ఏది కూడా మీకు ఒత్తిడిగా ఉండదు, అక్కడ అలాంటి కార్యక్రమాలు ఏమి జరగవు, మీరు అక్కడికి వెళ్ళొచ్చు అన్నారనుకోండి. సాధారణంగా అక్కడ ప్రాంతం యొక్క పరిస్థితి తెలియకపోతే ఎవరైనా ఏం కోరుకుంటారు? ఎక్కువ శాతం మంది గొడవ వదిలిపోతారు. నాయన ప్రతి ఆదివారం పనులన్నీ పక్కన పెట్టి ప్రార్థనకు రావక్కర్లేదు, మాటికి పురుషులందరూ స్వరం లేదు, పాట పాడండి అని చెప్పి ఆయన గొడవ ఉండదు మనకి. ఇవన్నీ లేనటువంటి ఒక ప్రాంతం ఉందంటే అర్జెంట్గా అక్కడికి వెళ్ళిపోతాం, ఈ బారి నుంచి తప్పించుకుందాం అని అనుకునేటువంటి అమాయకులు కూడా ఉన్నారు. కానీ ఆ ప్రాంతం గురించి తెలిసిన తర్వాత అలాంటి ఆలోచన పక్కన పెడతారు. చూద్దాం బైబిల్ ఆ ప్రాంతం గురించి ఏం చెప్పిందంటే, నరకం అనేది కొంతమంది అంటారు మతం మనుషుల్ని భయపెట్టడానికి ఈ నరకం అనే దాన్ని ప్రవేశపెట్టిందని చెప్తారు. నరకం లేదు, పరలోకం లేదు, ఈ భూమి మీద బతక నేర్చిన వాడు నరకం ఉందని, పాపం చేసినాడు అక్కడ పోతాడని, పరలోకం ఉందని, మంచి చేస్తే మంచికి ఇక్కడ బతికితే పరలోకం వెళ్తామని చెప్పి వీళ్ళ డబ్బులు గుంజుకోవడానికి ఈ రెండు ప్రాంతాలని మతాలు సృష్టించినాయి అని చెప్తారు. కానీ బైబిల్ అంటుంది వాళ్ళు చెప్పింది అబద్ధం, నరకం అనేది నిజం, నరకం అనేది ఉందని చెప్తున్నాడు. యేసుప్రభువు వారిని మొత్తం క్రైస్తవేతర ప్రపంచం నమ్ముతున్నారు, నమ్మట్లేదు. మహాత్మా గాంధీ గారు కానీ, స్వామి వివేకానంద గారు కానీ, పెద్ద పెద్దోళ్ళు క్రైస్తవేతరులు అనేటువంటి మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వారిని పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఒప్పుకుంటే ఆయన ఉన్నాడు, వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన లేడని కాదు. మొత్తం మానవ ప్రపంచంలో ఈ చరిత్రలో యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నారు కదా. యేసుక్రీస్తు అని ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టారు, 33 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడారు, తిరిగారు, ఈ దేహంతో స్వార్థ చేశారు. ఆయన ఈ లోకాన్ని తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ చరిత్ర ఎవరు మాపు చేయలేంది. ఈ చరిత్ర అందరికీ తెలుసు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటున్నారు. నరకమందని చెప్పింది ఆయనే, నరకమందని చెప్పింది యేసుప్రభువు వారే. ఎందుకనంటే ఆయన చనిపోయినప్పుడు ఆ 3 దినాలు ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళారు. పరలోకానికి తీసుకెళ్ళబడినటువంటి యేసుక్రీస్తు వారు అంటాడు, నరకం అనేది నిజం, వాస్తవం, ఇది కల్పితం కాదు, అక్కడ తీవ్రంగా యాతన పడతారు, అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆయనే. నువ్వు చూసి వచ్చావా అని అడుగుతారు కదా ఎక్కువ. పలానా చోట పలానది ఉందనుకో, అన్నామనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారు? నువ్వు చూసి వచ్చావా అని అడుగుతారు. అవును, నరకం ఉందా అని అంటే నువ్వు చూసి వచ్చావని మనల్ని అడిగారు అనుకోండి, మనమేమనాలి? నేను చూసి రాలేదు కానీ చూసి వచ్చిన ఆయన బైబిల్లో చెప్పాడు. ఆయన ఈ చరిత్రలో ఉండటం ఎంత వాస్తవమో నరకం ఉందని చెప్పిన ఆయన మాట కూడా అంతే వాస్తవం. కనుక ఏముంది? నరకం అనేది ఉంది, వాస్తవమైంది, పరలోకం వాస్తవమైంది. కనుక మన కంటితో కనబడినటువంటి ఈ మహాలోకాలు 2 ఉన్నాయని మనం నమ్ముతున్నటువంటి మనం ఈ రెండిట్లో స్వర్గానికి వెళ్ళటానికి ఇష్టపడతాం, నరకానికి వెళ్ళటానికి ఇష్టపడం. వాస్తవమైనటువంటి నరకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద ఏ జీవి ఇష్టపడతలేదంట. బైబిల్ స్టేట్మెంట్ అది. ఒకసారి చూద్దాం. వాస్తవానికి మనుషులు అంటే భయపడుతున్నారు అనుకుందాం,
మనుషులు శరీరాలు ధరించుకున్నారు కాబట్టి అలాంటిది ఏదైనా ఉందా ఏంటని కంగారు పడుతున్నారని అనుకుందాం. ఆత్మలు కూడా భయపడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళడానికి ఒకసారి చూద్దాము. లోకసువార్త 8వ అధ్యాయము, లోకసువార్త 8వ అధ్యాయము 30-31 చూడండి. 30-31. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనక వాడు తన పేరు శానా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. అంటే దెయ్యాలు ఏమని వేడుకుంటున్నాయంటే యేసుప్రభువు వారిని, పాతాళానికి దయచేసి మమ్మల్ని పంపించొద్దు. అవి ఎందుకు భయపడుతున్నాయి? అక్కడ పంపించొద్దని ఎందుకు వేడుకుంటున్నాయి యేసుక్రీస్తు వారిని? ఆ ప్లేసు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ దెయ్యాలకి, ఆ దురాత్మలకి తెలుసు. ఆ ప్రాంతానికి వెళితే ఎలాంటి బాధ అనుభవించాలో తెలిసినటువంటి దురాత్మలు, ఈ దెయ్యాలు అవసరమైతే ఇక్కడ ఏదన్నా జంతువులకు పంపించేస్తే ఆ కొంతకాలం అలాగా అట్లలో ఉండి అలా మా జీవనాన్ని సాగిస్తాం తప్ప, దయచేసి నువ్వు ఎక్కడ పంపించొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు. పాతాళానికి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వాడికి తెలుసు. అంటే దెయ్యాలు సహితం దేనికి భయపడుతున్నాయి? నరకానికి భయపడుతున్నాయి. నరకానికి భయపడుతున్నాయి అని అంటే నరకం ఎంత తీవ్రతరంగా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాలి. సాదాగా బతికేస్తున్నాం, ఇక్కడ సరదాగా బతికేస్తున్నాం, సాదాసీదాగా బతికేస్తున్నాం. కానీ ఈ 2 లోకాల్లో మనం వెళ్ళాల్సినటువంటి లోకం పరలోకం అయితే మనం వెళ్ళకూడనటువంటి లోకం పాతాళం. మనం వెళ్ళే లోకం ఇప్పుడు నువ్వు ఏదైతే తిప్పలు పడుతున్నావో, ఏదైతే ఆధ్యాత్మికంగా నీకు భారంగా భావించి నువ్వు సనుక్కుంటున్నావో అవి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు బాధపడ్డావనుకో, నీకు ఈ బాధ వద్దనుకుంటే కనుక నువ్వు వెళ్ళాల్సినటువంటి స్థలం ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ ఏదైతే వద్దంటున్నావో అది అక్కడ చేయమని అడగనటువంటి ఒక ప్రాంతం అది. కనుక ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాడు మనిషి? ఇలాంటి వాళ్ళు ఏం కోరుకోవాలి ఇప్పుడు? ఎలాంటి వాళ్ళు భక్తి చేయటం భారంగా భావిస్తారు చూసారా, వాళ్ళు వెళ్ళాల్సినటువంటి స్థలం అది. ఎందుకంటే అక్కడ ఎవరు పోరు చేయరన్నాయి, గొడవ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏ విషయమై? ఈ విషయమే. అక్కడికి దెయ్యాలు కూడా వెళ్తానికి భయపడుతున్నాయంట. దేవుడు ఎవరు కూడా నశించిపోవటం ఇష్టపడడు కూడా. ఎవరు నశించిపోయి నరకానికి వెళ్ళాలని ఒకవేళ మనం నరకంలో వెళ్ళి నశించాలని కోరిక కలిగి ఉంటే అది మన తప్పు తప్ప దేవుని తప్పు కాదు. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడలు దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నారు ఆయన? మారు మనసు పొందాలని. మారు మనసు పొందకపోతే ఏమవుద్ది? నరకానికి వెళ్ళిపోతాడు. అంటే దేవుడు ఏ మనిషి అయినా నశించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏ మనిషి నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నరకానికి వెళ్ళడానికి ఈ భూమి మీద బ్రతుకుతున్న జీవితం ఆధారం చేసుకుని అలా బ్రతికి అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు చూసారా, అలా వెళ్ళిపోయే వాళ్ళ విషయంలో దేవుడు తప్పులేదు. తప్పల్లా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడే వాళ్ళదే. ఆ నరకానికి వెళ్ళటానికి దెయ్యాలు భయపడ్డాయి, అక్కడికి మనుషులు వెళ్ళాలని దేవుడు ఇష్టపడట్లా. దేవుడే ఇష్టపడలేదంటే అర్థం ఏంటి? అసలు దేవుడే ఎందుకు నాయన అక్కడికి అంటున్నాడు అంటే దెయ్యాలు భయపడ్డాయి. తర్వాత దేవుడు భయపడుతుంది కాదు, ప్రేమతో భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన. మీరు అక్కడికి వెళ్ళి ఆ యాతన పడుతుంది నేను చూడలేను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఆలోచించేటి గల ప్రధానమైన కారణం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళకూడదని. దెయ్యాలే భయపడుతున్నాయి. నా పిల్లలు మీరు అక్కడికి వెళ్తే మీరు ఇంకా ఘోరంగా ఉంటుంది వ్యవహారం. అందు గురించి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలని ఆయన కూడా ఇష్టపడట్లేదు ఎవరిని కూడా. తర్వాత ఆ ప్లేస్ ఎలా ఉంటుందో యేసుప్రభువు వారు కొన్ని వాస్తవాలు చెప్పారండి. ఈ భూమి మీద ఆయన సువార్త పరిచర్యలో నరకం అనేది ఎలా ఉంటుందో కొన్ని వాస్తవాలు చెప్పారు. ఆయన మాట మనం నమ్ముతాం కదా, ఆయన మాట ఖచ్చితంగా నమ్మి తీరాలి. నీకు ఇష్టమని ఇష్టం లేకపోయినా అది సత్యం. అది ఎవరు తీసివేయలేరు. ఆ ప్రాంతం ఎలా ఉంటుందో చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 25:30 వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని
వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. యేసుప్రభు వారు ఆయన స్టేట్మెంట్లు ఏమిస్తున్నారు? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఎక్కడ త్రోసివేయబడతారు? చీకటిలోనికి. అంటే నరకం గురించినటువంటి వాస్తవం ఏంటంటే పండ్లు కొరకటం, ఏడుపు. పండ్లు కొరకటం, ఏడుపు. ఈ రెండు సందర్భాలు ఎప్పుడు వస్తాయి? హింస ఎక్కువైనప్పుడు వస్తాయి. హింసించబడుతున్నప్పుడు పండ్లు కోరుకుంటారు, ఏడుస్తారు. ఆ ప్రాంతం హింసతో కూడుకున్నదంట. ఆ ప్రాంతం కట్టికి చీకటంట. ఈ భూమి మీద చీకటం చూసారా? మనం కరెంట్ తీసేసాడు అనుకోండి, ఇప్పుడు వేసవకాలం చీకటికని అమావాస్య చీకటికి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? ఇప్పుడు మామూలు వేసవకాలం అర్ధరాత్రి 12 గంటలకి చీకటి, తర్వాత అమావాస్య రోజుని అర్ధరాత్రి 12 గంటల చీకటికి డిఫరెంట్ ఉంటుంది. రెండు చీకటే కదా. కానీ అమావాస్య చీకటి ఎలా ఉంటుంది? ఇంకా అసలు అది దాన్ని ఏమంటారు, కర్రీగా, ఇంకా దాన్ని భయంకరంగా తట్టుకోలేనటువంటి భయంకరమైన చీకటి ఉంటుంది అక్కడ కదా. భూమి మీదే 2 రకాల చీకట్లు చూస్తున్నాం మనం. భూమి మీదే మన కళ్ళతో 2 రకాల చీకట్లు చూస్తున్నాం. కానీ పాతాళంలో ఈ చీకటిలతో సంబంధం లేదు. ఆ చీకటి వేరు. ఆ చీకటికి ఈ చీకటికి సంబంధం లేదు. ఇప్పుడు మీరు అనుకుంటే చీకటి అంటే ఇలాంటి చీకటి అని అనుకుంటారేమని చెప్తున్నాను. మన కళ్ళతో చూస్తే కనపడి ఈ చీకటి లాంటి చీకటి అది కాదు. ఒకటి, అక్కడ హింసించబడతారు. 2, ఆ ప్రాంతం కట్టికి చీకటి. కట్టికి చీకటి. దాన్ని ఎవరు ఊహించలేం. దాన్ని వర్ణించడానికి ఏం కనపట్లేదు ఈ భూమి మీద. మనకి అందుబాటులో ఉన్నటువంటి అమావాస్య నోటి తీసుకొచ్చి మనం కటికి చీకటి అంటే ఇలా ఉంటుందని చెప్పుకున్నాం. దానికి మించినటువంటి చీకటి అక్కడ ఉంటుందంట. చీకటి ఏం కనపడుతుంది? ఏం కనపడుతుందా? అవి ఏం కనపడవు. తర్వాత 25:30 చూసాం కదా. 25:30 చూసాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 44 వచనం చూడండి. 44 వచనం, 43, 44 కలిపి ఉన్నాయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే, ఆరని అగ్నిలోనికి పోవుట కంటే. అక్కడ ఏముంటుంది? ఆరని అగ్ని ఉండే స్థలం. ఈ భూమి మీద ఆరని అగ్ని ఏదైనా ఉందా? ఏదైనా ఉందా ఆరని అగ్ని? ఎప్పుడు ఆరకుండా అలా మండుతుండే అగ్ని. సూర్యుడు ఎప్పుడు వరకు ఉంటాడు? మరి సూర్యుడు ఎప్పుడు వరకు ఉంటారు అంటున్నాను. ఈ సృష్టి ఉన్నంత వరకే. సృష్టి అయిపోయిన తర్వాత సూర్యుడు కూడా ఏమైపోతాడు? బూడిదైపోతాడు, లయమైపోతాడు కదా. అది కూడా ఒకరోజు ఆరే సమయం ఉందిగా. సూర్యుడు కూడా ఆరిపోయే ఒక సమయం ఉందిగా. సూర్యుడు కూడా లేకుండా పోయే సమయం ఉంది కదా. కానీ ఈ సృష్టిలో కానీ, ఈ సృష్టికి బయట కానీ, అదే ఆకాశంలో మనకి కనపడనటువంటి డార్క్ మ్యాటర్ని చూసారా? ఆ డార్క్ మ్యాటర్లో కానీ ఎక్కడ కూడా ఆరనటువంటిది లేదు. ఎప్పటికప్పుడు ఆరాల్సిందే. ఎప్పటికప్పుడు అది ఆరిపోయి బూడిద అయిపోవాల్సిందే. కానీ నరకం అంట ఆరని అగ్నితో ఉంటుందంట. దానికి మరి ఎలా అర్థిస్తాడో తెలియదు. కానీ ఇంకా అసలు అది ఆరిపోవటం అనేది జరగదంట. ఇంకా అలా నిత్యము మండుతుండేటువంటి స్థలం అంట. అది మండుతుండే స్థలం. అది తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. 8-9 వచనాలు. మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న, ఏమండి పైన చదివితే బాగుంటుందేమో. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరిచి దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకుంటూ వచ్చి కింద మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు. ఆ నరకంలో ఏముంటుందట? నిత్య నాశనం. నిత్య నాశనం.
నరకంలో ప్లేస్ గురించి మాట్లాడాం. నరకంలో వెళ్ళి ఉండటానికి దెయ్యాలు భయపడట్లేదు. నరకంలో వెళ్ళి ఆయన పిల్లలు ఉండటానికి దేవుడు కూడా ఇష్టపడట్లేదు. అంత భయంకరమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం ఎలా ఉంటుందో చెప్పాడు. అక్కడ హింసించబడతారు, కటికి చీకటి ఉంటుంది, అది నిత్యము ఆరనటువంటి అగ్గితో నింపబడి ఉంటుంది. అది నిత్యము నాశనం చేసేటువంటి స్థలం. ఎవరైనా ఏదైనా ఒక వస్తువులు పాడు చేయాలనుకోండి, కిందేసి తొక్కేసారనుకోండి, ఒక మొక్కని నాశనం చేయాలనుకున్నాం మనం, చెడబెడ తొక్కేసి నరికేసి పాడేసామనుకోండి, ఆ మొక్క ఏమవుతుంది? నాశనం అయిపోద్ది. కానీ ఈ నరకం అలా నాశనం అలా అలా అక్కడ తాగిపోయేది కాదంటే ఇది. అంటే ఇంక దాన్ని ఏమంటారు? నాశనం చేస్తూనే ఉంటుంది, నాశనం చేస్తూనే ఉండేటువంటి ప్రాంతం అది. అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతం అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. అలాంటి ప్రాంతం అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. నరకం గురించి మనకి వాస్తవాలు తెలిసిన తర్వాత అసలు విషయంలోకి వెళ్తున్నాం. ఏంటనంటే, నరకంలో మీరు చేయవలసినటువంటి అవసరం లేనటువంటి కొన్ని పనులు, అక్కడ మనం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి కొన్ని పనులు. ఒకవేళ ఈ భూమి మీద నీకు భారంగా అనిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా అక్కడ చేయాల్సి వస్తుందని నువ్వు దిగులు పడితే, ఒకవేళ ఇదే భారంగా నువ్వు భావిస్తే, ఈ భారం నీకు ఉండకూడదు అనుకుంటే, నువ్వు వెళ్ళాల్సినటువంటి స్థలం ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే అక్కడ చేయవలసినటువంటి పనులు లేవు, ఏమీ లేవు. ఆశపడుతున్నారు అలాగా, ఇక్కడ బాధపడుతున్నారు కదా. ఇక్కడ బాధ పెట్టేలా అనిపిస్తుంది మీకు. ప్రార్థన చేయండి అంటే బాధ, ప్రార్థనకు రండి అంటే బాధ. లోన ఎంతో దిగులు పెట్టుకుంటారు, సనుగుతారు. ఈయనకి పని పాట లేదు, తినేస్తున్నాడు అనుకుంటారు కదా. మీకు మా బాధ ఉండకూడదు అనుకుంటే అది సెకండ్ ప్లేసు. ఏ గొడవ ఉండదు. దాని గురించి ఒక్కొక్కటి ఆలోచించేద్దాం. నరకంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏమీ లేవు. ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు అని అడిగితే ఆధ్యాత్మిక విషయాలకు వెళ్దాం. మిగతా విషయాలు మనకు అనవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలు, అక్కడ ఎవడు ఉద్యోగం ఇస్తాడండి? ఎవడు ఉద్యోగం ఇస్తాడు? ఆ ఉద్యోగం ఇచ్చి ఏ ఉద్యోగం ఇస్తాడు? నేను మండిపోతుంది నాకు, నువ్వేమన్నా ఇసురుతా మంట తగ్గిద్దా అంటే, నీ మంటే నీకు తగ్గించుకోవడానికి నీకు టైం లేదు అక్కడ. నువ్వు అవతరుడికి నువ్వు విసిరితానికి నీకు జీతం ఇస్తానంటే ఆ జీతం తెచ్చుకుని నువ్వేం చేసుకుంటావు? ఎవరికి ఇస్తావు? అంటే ఇలాంటి ప్రాంతం అది. ఆ ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి వగేర వగేర ఈ భూమి మీద భౌతికంగా మనుషులు, క్రైస్తవేతరులైన వారు కోరుకున్నటువంటి విషయాల గురించి మనం ప్రస్తావన చేయొద్దు. ఆధ్యాత్మికంగా నీకు భారంగా అనిపిస్తున్నది ఏదైతే ఉందో వాటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా మనుషులు భారంగా అనిపించేది ఏంటో తెలుసు ఆధ్యాత్మిక విషయాల్లో చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 నుంచి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. 2 విషయాలు చెప్పాడండి అక్కడ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, 1 ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. 2 రకాల కూడికల గురించి మాట్లాడాడు ఇక్కడ. 1 సమాజంగా కూడుకోవటం, అది ఆదివారం జరిగేది. యేసుక్రీస్తు వారు రాకడ సమీపుకుంటున్నటువంటి సమయంలో మరి ఎక్కువగా కూడుకోవటం. అవే కూడుకులు? శుక్రవారం కృతజ్ఞత కూడుకులు, గృహ కూడుకులు, ఎవరైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆహ్వానిస్తారు చూసారా ఆ ప్రార్థనని, ఆ కూడుకులు, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ కూడుకుల విషయంలో చాలా ఇబ్బంది పడతారండి భక్తులు. కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే అర్థమేంటి? చాలామందికి ఆ కూడుకులు భారంగా అనిపిస్తున్నాయి. ఏమనిపిస్తున్నాయి? భారంగా అనిపిస్తున్నాయి. ఏంటి భారంగా అనిపించేది? కూడుకోవటం, ఆరాధించడానికి రావటమైనా, ఎవరైనా దేవునికి కృతజ్ఞత చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కూడికైనా, శుక్రవారం సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రార్థనలైనా, ఇవన్నీ వాళ్ళకి ఏమనిపిస్తున్నాయి? భారంగా అనిపిస్తున్నాయి. నేను అంటాను, మీ ఆరాధన సేవలకు హాజరు కావలసినటువంటి అవసరం లేనటువంటి స్థలం అది. అక్కడికి వెళ్ళారనుకోండి ఏముండదు. మీరందరూ రండి దుర్గారావు గారి కోసం ప్రార్థన చేద్దాం, మీరందరూ రండి విజయలక్ష్మి గారి కోసం ప్రార్థన చేద్దాం అని అడిగోడు ఉండడు. అక్కడ ప్రార్థన చేయడానికి ఆయన ఉండడు. అక్కడ ఆ స్థలంలోకి ఆయన రారు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి రమ్మని అడుగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా,
రావడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నువ్వు ఇప్పుడు నన్ను తినేస్తున్నాడు రా నేను ప్రార్థనకు రమ్మని, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామంటే, వీళ్ళ కోసం ప్రార్థన చేద్దామంటే, ఇలా తాళ పలకరింతకి వెళ్దాం రమ్మంటాడు, తినేస్తున్నారు అంటున్నారు కదా, అసలు గొడవ ఉండదు అంటున్నాను. ఎక్కడ రండి ప్రార్థనకి వెళ్దాం కూడికి అని అనడానికి ఉండదు అక్కడ. నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు కదా, ఆ బాధ నీకు అక్కడ ఉండదు. ఈ బాధ నీకు వద్దనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అది బాధగా భావించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు కూడా అంటాడు, ఎందుకు లేడు ప్రార్థనకు రావడానికి ఇబ్బంది పడ్డాడు కదా, ఇక్కడైతే నన్ను ఇచ్చి నా ఎదురుగుండా నుంచి స్తుతించాలి, మళ్ళీ బాధపడతాడేమో, బట్టి వెళ్ళిపోతావా అంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన కానీ మళ్ళీ స్తుతి ఆరాధన అంటూ ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళావనుకో ఏ గొడవ ఉండదు, ఏ గొడవ నీకు ఉండదు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాల్సినట్టు అవసరత నీకు ఉండదు. అర్థమవుతుంది నేను చెప్పింది? మనం నరకంలో చేయని అవసరం లేని పని ఏంటి? ఆరాధన చేయటానికి మనం వెళ్ళాల్సినటువంటి సమయం అక్కడ ఉండదు. ఎందుకంటే ఆదివారం షెడ్యూల్ ఇక పాటించాల్సినటువంటి అవసరం మనకి ఉండదు. ఎందుకని అక్కడ కటికి చీకటి కదా, కటికి చీకట్లో ఆదివారం వస్తుందండి. కటికి చీకటి అంటే ఏంటి? ఇవాళ ఏ వారం? ఎలా చెప్పారు మీరు ఆదివారం అని? నిన్న శనివారం కాబట్టి, నిన్న శనివారం పూర్తయి ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది కదా. రేపు ఏమొస్తుంది? మళ్ళీ ఆదివారం రావాలి, 2 రోజులు పట్టాలి. ఇదంతా ఎలా తెలుస్తుంది మనకి? రాత్రులు పగలు ఏర్పడుతున్నాయి కాబట్టి. అసలు రాత్రి పగళ్ళు ఉండవు అక్కడ. నువ్వు పొద్దున్న లేచి అయ్యో అర్జెంటుగా వెళ్ళిపోవాలి, స్నానం చేసేసి తినేస్తాడు, నన్ను బుర్రటికి తినేస్తాడు ప్రార్థనకి వెళ్ళకపోతే అని. కొంతమంది ప్రార్థన రావడానికి, ప్రార్థనకు వచ్చే సమయానికి సెల్లెట్టుకుని బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటారు. అంటే లేట్ చేసేద్దాం ఏదో రకంగాని. వాళ్ళకి ఎంత బాధ అంటే నీకు ఏ గొడవ ఉండదు నువ్వు అక్కడికి వెళ్ళిపోతే. నీ భార్య గొడవ ఉండదు, షాప్ కట్టేసి బాధ నీకు ఉండదు. ప్రార్థన ఆ ప్రార్థన అంటాడు, ఈ ఆరాధన అంటాడు. ఏ గొడవ ఉండనటువంటి ప్రాంతం ఏదంటే నరకమే. ఎందుకంటే కటికి చీకటి. నువ్వు పొద్దున లేచి అంటే అర్థం ఏంటి? రాత్రంతా నువ్వేం తీసుకున్నావు? విశ్రాంతి తీసుకున్నావు. మంచం మీద నుంచి పొద్దుటే ఆ మంచాన్ని వదిలేటువంటి ఆ కార్యక్రమం అక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ విశ్రాంతి ఉండదు కాబట్టి. అక్కడ ఎప్పుడు బాధలు పడే ప్రాంతం కాబట్టి. మళ్ళీ మనం కష్టపడి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాం కదా, ఆ రెస్ట్ ఉన్నంతసేపు రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ రెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది మనకి? అమ్మయ్య మళ్ళీ పనిలోకి వెళ్ళాల్సి వస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగున్నాను, 1 గంట ఆగితే బాగున్నాను. ప్రార్థనకు వచ్చే రోజుని ఉత్తర రోజులో మీ పని ఉన్నప్పుడు, మీ వ్యక్తిగత పనులు ఉన్నప్పుడు 5 గంటలకు లేచిపోతారు. ఆదివారం మాత్రం 9ంటికి లేస్తారు. ఇవాళ ఆదివారమే కదా, నీకే బాధ ఉండదు అక్కడ పోతే. నీ భార్య నిన్ను గొడవెట్టదు, నీ భర్త నిన్ను గొడవెట్టడు, నీ పాస్ట్ నిన్ను గొడవెట్టడు, కొట్టుకట్టేసి వచ్చాయని. ఏముండదు అక్కడ. రెడీ అవ్వటానికి అద్దాలు ఉండవు, మంచం వదిలేయటానికి విశ్రాంతి ఉండదు, మంచమే ఉండదు. పొద్దున్న లేచి వెళ్ళాలి ఆ ప్రార్థనకి, ఆ గొడవ ఉండదు నీకు, మంచం ఉండదు, విశ్రాంతి ఉండదు. ఎక్కడికి వెళ్తే ఆరాధన చేసే అవకాశం ఉంటుంది అక్కడ. మీరు ఎవరైనా ఆరాధన చేయడానికి బాధపడితే మాత్రం దయచేసి అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఏం చేయక్కర్లేదు, ఫుల్ హ్యాపీ. ఏ విషయంలో? నువ్వు భారంగా భావిస్తున్నావు చూసావా, ఆ విషయంలో. నీకు తినేస్తుంది, పొద్దుటే పట్టుకుంటుంది ఇది ప్రార్థన అని. ఆవిడ గొడవ ఉండదు. ఎందుకంటే ఆవిడ ప్రార్థన అని గొడవ పెట్టిందంటే అర్థం ఆవిడ ఎక్కడున్నట్టు? దేవుని దగ్గర ప్రార్థన చేసే స్థలంలో ఉంది. ఆవిడ గొడవ ఉండదు నీకు, ఎందుకంటే ఆవిడ ల్యాప్టాప్ నీ దగ్గర ఉండదు కాబట్టి. ఆ చీకట్లో ఆవిడ స్వరం నీకు వినపడదు కాబట్టి. పాస్టర్ గారు ఉండడు అక్కడ, షాప్ కట్టేసి రండి, మనం ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, ఆరోగ్యం పోయిన తర్వాత మనం ఏం చేయలేము, ఆరోగ్యం పోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఇక్కడ రావాల్సి వస్తుంది, రండి అనేవాడు గొడవ కూడా ఉండదు, మీకు వినపడదు అక్కడ. ఎందుకంటే ఆ పాస్టర్ కూడా అక్కడ ఉండడు, మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఎవరు అక్కడ ఉండరు. ఆధ్యాత్మిక విషయాలు మిమ్మల్ని బాధ అనిపించి జరిగించిన పనులు ఉన్నాయి చూసారా, అవేవి అక్కడ ఉండవు. అందుగురించే నరకంలో చేయాల్సినటువంటి పనులు ఏమీ లేవు. నువ్వేం కోరుకుంటావు? మాట్లాడట్లేదు, కంగారు వచ్చినట్టు ఉంది. పరలోకం కోరుకోవాలంటే, పరలోకం రావాలంటే ఇదే కంటిన్యూ అవుతుంది మరి అక్కడ.
ప్రార్థన రమ్మని, ఆరాధన చేయటికి రమ్మని ఇలా పట్టుకుంటాడు. ఆరాధన ఎప్పుడు గొడవ ఉండదు, నాకు ఖాళీ లేదండి అంటాడు. అస్సలు నీకు అక్కడ మొత్తం ఖాళీ, ఇంకేముండవు చేయడానికి, ఇంకేముండదు కాబట్టి మొత్తం నువ్వు ఖాళీ. అప్పుడు ఖాళీ ఉన్నా కూడా నువ్వు ఆరాధించడానికి అక్కడ ఏమీ లేదు. అందుకే బైబిల్ అంటది అక్కడ రాత్రి పగళ్ళు ఏర్పడడానికి, పొద్దుటి 10 గంటలకి ప్రార్థనకి వెళ్ళిపోవాలని చెప్పడానికి అక్కడ గడియారం కూడా ఉండదు. ఇప్పుడు 10:30 అంటే ఎన్ని గంటలకు వస్తున్నారు? 10:30 అంటే ఎన్ని గంటలకు వస్తున్నారు? ఎన్ని గంటలకు వస్తున్నారు? 10:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 11:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 12 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆమెను చెప్పడానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ గొడవ ఉండదండి అక్కడ, ఎందుకంటే అక్కడ గడియారం కూడా ఉండదు. ఎందుకని? పగలు లేదంటే రాత్రి ఒకటి ఉందంటే అర్థం ఏంటి? అక్కడ రాత్రి పగలు చెప్పడానికి సూర్యుడు, చంద్రుడు, భూమి ఉండవు. ఇంకా అక్కడికి వెళ్ళిపోతే టైం కూడా ఉండదు. టైంకి వెళ్ళాలని తినేసి కూడా అయినా, పక్క నుండి కూడా రావట్లేదని తినేసి కూడా అయినా, లేకపోతే కొట్టుకట్టి రావట్లేదని తినేసి కూడా అయినా, నీకు అక్కడ గొడవ ఏమీ ఉండదు. ఉండదు. నరకంలో మనం చేయవలసినటువంటి అవసరం అనేటువంటి పనులు ఏంటంటే ఆరాధించడానికి. ఇక్కడ గొడవగా భావించే చూసావా, ఆ గొడవ నీకు అక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం. దీనికా అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఏమర్థమవుతుంది అంటే, నేను ఈ రకంగా నేను బోధిస్తానని మీరు అనుకున్నారా అంటే అనుకోరు. ఎవరైనా ఎప్పుడు బాధ వేసి మాట్లాడతారు? మీరు భారంగా భావిస్తున్నారు చూసారు ఆరాధన అంటే, అందు గురించి మాట్లాడాల్సి వస్తుంది. నేను పొద్దున్న పాస్టర్ గారితో అనేది అదే, నాకు ఆ ఇస్త్రీ చేసుకుంటూ వచ్చింది ఐడియా. అక్కడ ఇస్త్రీ చేసుకుని గొడవ ఉండదు, ఈ బట్టలు వేసుకుని గొడవ ఉండదు, పొద్దున్న లేచి సెంటు కొట్టుకుని మొత్తం మేకప్ అవడానికి అర్థం ఉండదు. ఇవన్నీ ఏమి ఉండవండి అక్కడ. కట్టికి చీకటండి, నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవడానికి అర్థం కూడా ఉండదు. గొడవ ఉండదు అంతే. ఆరాధన చేసే గొడవ మనకి ఉండదు అక్కడ. ఒకవేళ నువ్వు అలాంటిది భారం అనుకున్నది కావాలనుకుంటే అది పరలోకంలో ఉంటుంది. ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన కానీ ఏం చేయాలి? మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది. అయితే నేను అక్కడికే ఇటు పోతేనే యేసుప్రభువు చెప్పిన మాటలు చూస్తుంటే భయం వేస్తుంది. ఏం చేయాలి? ఇక్కడ అలవాటు పడిపోవాలి. పరలోకంలో చేయటానికి ఇక్కడ అలవాటు పడిపోవాలి మనం. ఇది భారంగా భావిస్తే మాత్రం దేవుడు కూడా చెప్తాడు, భారంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎవరు రావద్దు. మాలా బతిమాలి కూడా కాదైనా ప్రేమ చూపిస్తాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు, బ్రతిమలాడడం, స్వేచ్ఛనిచ్చాడు. ఆయన రోబోలుగా చేసుకుని ఆడుకునే దేవుడు కాదైనా, స్వేచ్ఛనిచ్చాడు. నువ్వేం కోరుకుంటే అది నీకు ఇస్తాను. ఆ స్వేచ్ఛని నువ్వు దుర్వినియోగం చేసుకుని నీకు నష్టాన్ని చేసేదే నువ్వు కోరుకున్నట్టు వెళ్ళిపోతున్నావు తప్ప, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీకు స్వస్థతనిచ్చేది, నీకు పరలోకాన్ని ఇచ్చేది నువ్వు కోరుకోలేకపోతున్నావు. అది భారంగా భావిస్తున్నావు. అందుగురించే నువ్వు నీ షెడ్యూల్ విషయంలో నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. నాకు ఆదివారం నాకు ఇది ఉంటుంది, అది ఉంటుంది, నా షెడ్యూల్ ప్రకారం ఇది అని అనడానికి అక్కడ షెడ్యూల్ ఉండదు. ఆరాధించే ఆ తలపోటు నీకు అక్కడ ఉండదు. ఎక్కడికి వెళ్తే? నరకానికి వెళ్తే. నరకంలో మనం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి మొదటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే ఆ గొడవ మనకు ఉండదు. రెండు ఏంటంటే ప్రభు దిన భారాన్ని ఇక మోయవలసినటువంటి అవసరం లేదు. ప్రభు దినపు భారం. ఇవాళ ఏ దినం? ప్రభు దినం. ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. అమ్మా, ప్రభు దినమందు ఆత్మవశుడనే ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రభు దినమందు ఎవరండి ఇది మాట్లాడుతుంది? అపొస్తలుడైన యోహాను గారు. భక్తి చేస్తున్నందుకు, క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు రోమన్స్ పద్మస్ ద్వీపంలో ఈయన పాడేశారు. పద్మస్ ద్వీపం అని అంటే సముద్రం మధ్యలో ఒక దీవి. అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. అలాంటి భయంకరమైనటువంటి ఒక చెర.
ఎంత భయంకరమైనటువంటి చెర అంటే దాని గురించి నేను యూట్యూబ్లో మాట్లాడాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉంటుంది, అది చూడండి. ఎంత భయంకరమని అంటే ఊహించలేనంత భయంకరమైనటువంటి శిక్షలు వేసేవారంట అక్కడ. అలాంటి శిక్షలు వేసే స్థలంలో కూడా ప్రభు దినాన ఆయన ఏమైపోయాడట, ఆత్మవశుడై ఉన్నాడంట. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభు దినం యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు మర్చిపోలేదు. ప్రభు దినం అంటే ఏంటో వారు గుర్తించారు. ప్రభు దినానికి ఎంత విలువ ఉందో వాళ్ళు గుర్తించారు. వారు ఆరాధించడానికి వీలు లేనటువంటి టైంలో కూడా వారు చెరపట్టబడి, గాయపరచబడి, మొత్తం మానవ ప్రపంచానికి దూరంగా ఉండి కూడా ఆ ఆదివారాన్ని వాళ్ళు ఏం చేశారు, గొప్పగా ఎంచారంట. అలాంటి భారం నీకుండదు. నీకుండొద్దు అనుకుంటే ఏ స్థితిలో ఉన్నా, మన పాట పాడతాం కదా, నేనే స్థితిలో ఉన్నా సంతృప్తిని కలిగించు, నేను నిన్ను ఆరాధిస్తాను. ఏ స్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను ఆరాధిస్తాను. కానీ మంచిగా ఉన్నా కూడా ఆరాధించడానికి రాలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రభు దినం అని అంటే మనకి భారం అనిపిస్తుంది. వాళ్ళు కష్టంలో ఉన్నా కూడా ఆ దినాన్ని ఏమనుకోలేదు, భారం అనుకోలేదు. ఎవరి దినం అది? ప్రభు దినం. ఈ దినం ఎవరిది? రేపు ఎవరిది? మందే. రేపు రాజు నువ్వు. రేపు నువ్వు రానివి. మళ్ళీ శనివారం వరకు నువ్వు రానివి, నువ్వు రాజువి. ఒక్కరోజు మాత్రమే ఆయింది. ఒక్క రోజులో 2 గంటలు మాత్రమే ఆయింది. మన ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. ఈ దినం ఎవరిది? ఆయన కేటాయించాం. ప్రభు కొరకు గౌరవార్థకంగా ఆయన మనకి చేసినటువంటి త్యాగాన్ని స్మరిస్తూ ఆయన స్తుతించడానికి ఏర్పాటు చేసినటువంటి దినం ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గొడవ ఎందుకు ఉండదో తెలుసా? అక్కడ ప్రభు ఉండడు కాబట్టి. ప్రభు దినం ఇంకెందుకు? ప్రభు లేనప్పుడు ప్రభు దినం ఎందుకు? ప్రభువే లేనప్పుడు ప్రభు దినం ఉంటుందా? ఉండదు. అందుగురించే ప్రభు దినాన్న కూడా నువ్వు భారంగా భావిస్తే, ఆ గొడవ ఉండకూడదు అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళిపోవటమే. అక్కడ ప్రభు ఉండడు. ప్రభు లేనప్పుడు ప్రభు దినం కూడా ఉండదు. నువ్వు గబగబ పెట్టే బేడ సర్దుకుని వచ్చేటప్పుడే ఇటు నుంచి ఇటే వ్యాపారానికి వెళ్ళిపోవటానికి ఆ బ్యాగులు తగిలించుకొచ్చి గొడవ ఉండదు. గబగబ కుట్టుకట్టరండి, తాళం వేసిరండి, డోర్లు తగిలించరండి అని గొడవ ఉండదు. ఎప్పుడు వదిలేస్తాడా వెళ్ళిపోయి వ్యాపారం స్టార్ట్ చేసేసుకుందాం అనే గొడవ ఉండదు. ఫుల్ హ్యాపీ. మనం నరకంలో చేయవలసినటువంటి అవసరం లేనటువంటి పని ఏంటంటే ఆయన ఆరాధించడం ఒకటైతే, రెండవది ప్రభు దినం పాటించే ఆ పరిస్థితి మనకి ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రభు ఉండడు. నిజంగా నువ్వు చర్చికి వెళ్ళటానికి, ఆదివారం ఆరాధనకు రావడానికి ప్రభు దినాన్ని నువ్వు కేటాయించలేని స్థితిలో ఉంటే కనుక నువ్వు అదే కొనసాగించాలనుకుంటే సేమ్ అక్కడ అదే కొనసాగుతుంది. ఆరాధించాలని కోరుకుందనుకో, ప్రభు దినాన్ని పాటించాలని ఆలోచన ఉందనుకో, ప్రభుని ఆరాధించాలనుకుంటే కనుక ప్రభు ఎక్కడున్నాడో నువ్వు అక్కడికి వెళ్తావు. ప్రభు లేని చోటుకు నువ్వు వెళ్ళవు. ప్రభు లేని చోటుకు నువ్వు వెళ్ళాలనంటే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. అర్థమైందా? మన అక్కడ ఆయన ఆరాధించక్కర్లేదు, ప్రభు దినాన్ని అక్కడ మనం పాటించక్కర్లేదు. మనం అక్కడ చేయవలసినటువంటి అవసరమైనటువంటి మరొక పని ఏంటంటే మీరు నరకులు దేవుణ్ణి పూజించాల్సినటువంటి అవసరం లేదు. పూజించటం అని అంటే ఇప్పుడు ఈ ఆరాధన చేసాం కదా, ఆరాధించడానికి సంబంధించి ఆరాధన కార్యక్రమంలో పాటలు పాడేది ఉంటుంది, ప్రార్థనలు చేసేది ఉంటుంది, ఇంకా వాక్యపఠనం చేసేది ఉంటుంది, ఇంకేముంటుంది ప్రభు బాల్లో ఉంటుంది. అంటే ఆరాధన అంటే ఏదో ఒక పార్ట్ కాదు కదా. ఆరాధన అంటే కొన్ని విషయాలు కలిస్తేనే ఆరాధనగా చెప్పబడుతుంది బైబిల్లో మనకిచ్చిన సమాచారాన్ని బట్టి. ఇప్పుడు నరకులు దేవుని పూజించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పినప్పుడు అక్కడ మొట్టమొదటిగా ఉన్నది ఏంటి తెలుసా? పాటలు పాడే అవసరం ఉండదు. ఏముండదు? ఇందాక మిమ్మల్ని అన్నాను కదా, పురుషులందరూ పాట పాడండి, స్త్రీలు అవుతారని. అంటే బాధ్యత వీళ్ళ మీద ఎక్కువ ఉంది బైబిల్ ప్రకారం, వీళ్ళ మీద తక్కువ ఉంది. వీళ్ళ మీద 20% ఉండి మీ మీద 80% భారం ఉంది. మీరు 80% ఇటు మార్చేసి 20% ఇటు మార్చేసి మీరు బాధ్యత లేనట్టుగా వాళ్ళది గానకోకులు అన్నట్టు వాళ్ళ మీదకు వదిలేసారు మీరు. బైబిల్ ఏమంటుందంటే వాళ్ళ గానకోకులైనా కూడా మీరు పాడితేనే నాకు ఇష్టం అంటున్నాడు ఆయన. అంటే వీళ్ళ పాడితే ఇష్టం లేదని చెప్పట్లేదు. ఆ బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీకు బాధ్యత ఎక్కువ ఉంది.
పురుషులకి ఆధిక్యత ఇచ్చాడు, అంటే కొన్ని చట్ట ప్రకారం ఇవ్వాల్సి వచ్చింది. నియమం ఉంది కాబట్టి మీరు పాడాలి. పాట పాడమని చెప్పినప్పుడు ఏమంటున్నారు మీరు? స్వరం గట్టిగా ఉంది, నేను నేను పాడితే దున్నరిసినట్టు ఉంటుంది, కమ్మగా ఉండదు నా స్వరం. మేమందరం గానకోగుల్లో పుట్టొచ్చామంటే, ఎస్వి బాలసుబ్రహ్మణ్యంలో పుట్టుకొచ్చామంటే మా తల్లి కడుపులోంచి. వీళ్ళందరూ సుశీల గారి కడుపులోంచి పుట్టుకొచ్చారండి, గానకోగులు సుశీల గారి కడుపులోంచి. వచ్చిన తర్వాత అలా పాడుతూ ఉంటే ఏమొస్తుంది? షైనింగ్ వస్తుంది. అసలు ఆ రకంగా చూడాలనుకుంటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కంటే బాగా పాడాలి నువ్వు, ఎందుకంటే వీళ్ళందరికంటే ముందు వచ్చావు. కానీ ఇప్పటికి నీ స్వరంలోని తుప్పట్టేసిన వైర్ ఉంటుంది చూసారా, ఇలా కొడుతున్న టింగ్ టింగ్ వేనా కదా అది, ఇలా కొడుతున్నప్పుడు తుప్పట్టేస్తుంది మృదంగం. ఆ మృదంగం మీద తుప్పట్టేస్తే సౌండ్ వస్తుంది. అది ఇప్పటికి తుప్పు పోలేదు మనకి. ఒకవేళ నువ్వు ఈ పాటలు కూడా ఎత్తుకోకూడదు అనుకుంటే అక్కడ పోవటమే. ఏముండదు అక్కడ, పాటలు పడే అవసరం ఉండదు. పాటలు పడే అవసరం అక్కడ ఉండదు మనకి. దేవుడు చెప్తున్నాడు ఏమని? పాటలు పాడండి, కీర్తించండి, కొనియాడండి, సంగీతములతో ఆత్మ సంబంధమైన పద్యములతో నన్ను పూజించండి అని కోరుకుంటున్నాడు. ఆయన నన్ను ఆరాధించండి అని కోరుకుంటున్నాడు. నువ్వు ఇక్కడ అది చేయడానికి నువ్వు ఇష్టం లేదు కదా, ఆ ఇష్టాన్ని నువ్వు కడ వరకు కొనసాగించుకోవాలని అనుకుంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి స్థలం ఏది? అక్కడికి వెళ్ళాలి. అక్కడ దేవునికి పాటలు పాడాల్సినటువంటి అవసరం ఉండదు. ఏముంటుంది మరి అక్కడ? మీరేం అంటే సంగీతం వాయించవచ్చండి, డప్పులు కొట్టచ్చండి, త్రిబుల్ గాంగ్ కొట్టచ్చండి, కంజీరు వాయించవచ్చండి అని అడుగుతున్నారు కొంతమంది. ఆ గొడవ కూడా ఉండదు అక్కడ. ఎవడ అడగడు, ఎందుకని అంటే అక్కడ పాడరు కాబట్టి. అక్కడ ఈ సంగీతాలు, పాటలు పాడాలు, స్తుతిని నోటితోటి, చేతులతోటి, హావభావాలతోటి శరీరం ఆస్పదం చేసుకునేది ఏది కూడా అక్కడ మనకు ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతే? నరకానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నిన్ను పాట పాడమని మేము బలవంతం చేస్తున్నాం చూసావా, ఈ బలవంతం నీకు వద్దనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఎవడో బలవంత పెట్టడండి, అక్కడ ఎవడో బలవంత పెట్టడు. నరకంలో మనం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి మరొక పని ఏంటంటే ఆయన పూజించాల్సిన అవసరం మనకు ఉండదు. ఆ పరిస్థితి మనకు లేదు. ఆ పూజించే విషయంలో పాటలు పాడడానికి మనం స్వరం వాడాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. ఎపిసిల్కి రాసిన పత్రిక 5:19, ఎపిసిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చింది చూడండి. ఏం చెప్తున్నారు ఆయన? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు ఏం చేయమంటున్నాడండి? ఒకరినొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో మీ హృదయంలో ప్రభువును గురించి పాడుతూ కీర్తించుచు. భూమి మీద ఉంటే ఏం చేయాలి? ఆరాధనకు వచ్చినప్పుడు మాలో ప్రతి ఒక్కరం ఏం చేయాలి? బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ ఇది చేయాలి. నువ్వు చేయలేకపోతున్నావు అంటే నీకు ఏ ప్లేస్ కావాలని కోరుకుంటున్నావు? స్వరం రావట్లేదు, కనీసం ఏదో కొద్ది మూమెంట్ కోసం చప్పట్లు, లేకపోతే ఇంకోటి ఏదో అంటే ఇవన్నీ కలపకూడదులే. ఇవన్నీ కలపకూడదులే. అక్కడ మళ్ళీ మీరు చప్పట్లు కొట్టద్దు అన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన సార్ చప్పట్లు అంటారు. అసలు ఈ గొడవ ఉండదు అంటున్నాను నేను. చప్పట్లు కొట్టచ్చండి, కొట్టకూడదండి, కాంగో కొట్టచ్చండి, కొట్టకూడదండి, అడగటాలు చెప్పటాలు, ఈ గొడవ ఏమి అక్కడ మనకి ఉండదు. అక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఆరాధనలో దేవుని పూజించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మనం ఇంకోటి చేస్తాం, ప్రార్థన. ఇవాళ ప్రార్థనలు చేస్తున్నాంగా, ప్రార్థనలు చేసామా? మొదటి ప్రార్థనలో 4-5 ప్రార్థన చేసాం, ఆరాధన స్టార్ట్ చేసాం, ముగింపు ప్రార్థన చేస్తాం, మధ్యలో ఎవరైనా బలహీనలై ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఆరాధనలో ప్రార్థన అనేది ఒక భాగం. పాటలు ఎలాగో ఆరాధనలో భాగమో, దేవుని పూజించేటప్పుడు పాటలు ఎలా అవసరమో ప్రార్థన కూడా ఆరాధనలో ఒక భాగం. ఇప్పుడు ప్రార్థించే అవసరం కూడా ఉండదు. అక్కడ ప్రార్థన చేయొచ్చు. అక్కడ ఎందుకు చేయకూడదు అంటే అక్కడ మీరు ప్రార్థించినా కూడా దేవుడు మీ ప్రార్థన వినడు. భూమి మీద ఉన్నప్పుడే వింటాడు. నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ప్రార్థన విననని చెప్పేశాడు ఆయన. నరకంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన ఆలకిస్తాడా? ధనవంతుడు ఏడ్చాడా? ఏమన్నాడు అబ్రాహాము గారు ఏమన్నారు?
మీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది. ఒకవేళ నువ్వు దేవుడిని అడగాలన్నా నీకు ఆ ఛాన్స్ లేదన్నాడు. అంటే నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనలు ఉండవు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసి గొడవ కూడా ఉండదు. అంటే దుర్గారావు గారికి ఒంట్లో బాగుంటలేదు, లేకపోతే లక్ష్మి గారికి బాగుంటలేదు, లేకపోతే గంగాభవాని గారికి బాగుంటలేదు. కొంతమంది బలహీనపడ్డారు, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం శుక్రవారం కూడికి రండి అంటే అవసరం ఉన్న వాళ్ళు రావట్లేదు, ప్రార్థించాల్సినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ రివరికి ఈ గొడవ తప్పాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి వెళ్ళిపోతే ఎవరి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదండి, ఉండదు. నరకంలో మనం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి పనుల్లో ఇది ఒకటి. చేయమంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయమంటాడండి. చూడండి, లోకస్వార్త 18:1. లోకస్వార్త 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. భూమి మీద ఉన్నప్పుడు భక్తుడు విసుగక ప్రార్థించాలి, ఆ బాధ్యత కలిగి ఉన్నాడు. విసుగక ప్రార్థించడానికి నీకు విసుగు వస్తుందంటే ఆ విసుగు లేనటువంటి ప్రాంతం ఏది? ప్రార్థన విషయమే నరకం. నరకానికి వెళ్ళిపోతే అక్కడ ప్రార్థన చేయమని ఎవరు అడగరు. నీ ప్రార్థన సహాయం కోరుకునేవాడు కూడా అక్కడ ఉండడు. ఆ ప్రార్థన అవసరం లేనటువంటి వాళ్ళే ఉంటారు అక్కడ. అర్థమవుతుంది నేను చెప్పింది? ఏమర్థమవుతుంది? ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ఇష్టపడకపోతే ప్రార్థన అనేది లేని చోటికి నువ్వు వెళ్ళిపోతావని. నరకంలో మనం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి పనుల్లో ఇదొకటి. ఆయన పూజించాలి, ఆ పూజలో భాగం పాటలు, ఆ పూజలో భాగం ప్రార్థన. మనం ఈ ప్రార్థన కూడుకులు ఇంకోటి ఉంటుంది. ఏది? ప్రార్థన ఉందో రండి అన్నాం అనుకోండి, ప్రార్థన చేద్దాం రండి అన్నాం అనుకోండి. కొంతమంది పాస్టర్లు చూస్తానండి నేను. అంటే మనకి క్లాస్ ఉంది లేకపోతే కూడికి పెట్టుకుంటున్నాం అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసండి. కొంతమంది, అందరు కాదు. భోజనాలు ఉంటాయా అంటున్నాడు. ఏంటి భోజనాలు ఉంటాయా అన్నాడు. భోజనాలు ఉంటాయండి అన్నాను. భోజనాలు ఉంటాయన్నాం అనుకోండి, పెట్రోల్ డబ్బులు ఇస్తారా? ఆ గొడవ ఉండదు అక్కడ. భోజనాలు ఉండవు, పెట్రోల్కి డబ్బులు ఉండవు. ఎందుకంటే నువ్వు ఓ చోట పడి ఎడుతావు, ఇంక మళ్ళీ అటు ఇటు తిరగడానికి ప్లేసులు ఉండవు, చక్కటి ఆహారం అక్కడ ఉండదు. ప్రార్థనలో భాగమేది. నువ్వు ప్రార్థన రావడానికి నువ్వేమడుగుతున్నావు? భోజనాలు ఉంటాయని అడుగుతున్నావు. అంటే భోజనం ఉంటేనే నేను ప్రార్థనకు వస్తాను అని అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుడు అది చెప్తున్నాడండి. చాలామంది ప్రార్థన చేసే విషయంలో, పాటలు పాడే విషయంలో, దేవుని సేవించే విషయంలో, ప్రభు దినాన్ని పాటించే విషయంలో, దేవుణ్ణి ఆ ప్రభు దినాన్ని ఆరాధించే విషయంలో చాలామంది అవి భారంగా భావిస్తున్నారు. మీకు భారంగా భావిస్తే మాత్రం మీరు ఆ భారం లేనటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు దేవుడు. వెళ్ళిపోవటానికి ఆయనకి ఇష్టం లేదు, మీరు అక్కడికి వెళ్ళిపోవటానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ మీరు కోరుకుంటున్నారు కాబట్టి అది మీ తప్పు తప్ప ఆయన తప్పు కాదు. ఇంకేముంటాయండి అక్కడ? ఆరాధనలు ఇంకేముంటుంది? ఉదయం ప్రార్థనలు చేసాం, పాటలు పాడాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రసంగం చేస్తున్నాను నేను. ప్రసంగం అక్కడ ప్రసంగం వినవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకని అక్కడ ప్రసంగాలు దేనికంటే ప్రసంగాలు అక్కడ అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రసంగం దేనికి? జీవితాలు మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని ఆయన ఉండే లోకానికి రావడానికి కావాల్సినటువంటి భక్తి జీవితాన్ని మనం మలుచుకుని ముందుకెళ్ళటానికి. అది జరిగిస్తున్నప్పుడు ఈ ప్రసంగం చేస్తుంటే వదలడా ఇంకా 40 నిమిషాలు ప్రతి వారం 40 నిమిషాలు చెప్తున్నాం అనుకోండి, 40కి మించి ఒక 10 నిమిషాలు ముందుకెళ్ళేదోటికి మీరు కొంతమంది ఏం చేస్తున్నారు? వాచ్లు తడుముకుంటున్నారు, కొంతమంది ఏమో సెల్ ఫోన్ ఇలా తీసి అంటున్నారు. అంటే ఏంటి? ఒక ఆయన చూడు ఇలా నువ్వుడు అంటే టైం అయిపోయిందా ఏంటంటే అన్నాం అనుకో. ఒక ఆయన ఫోన్ చేసాడు, వాక్యం వినిపిస్తున్నాను అని వాడు. ఆ వాక్యం వినిపించవచ్చు, మళ్ళీ నాకు చూపించడం ఎందుకు? ఆపేయమనా లేకపోతే తలపోటు కింద ఉందనా? ఏంటి దానికి సిగ్నల్? ఒక ఆయన ఉండేవాడండి, మెసేజ్ ఇచ్చేవాడండి. ఆయన 2 వారాలు జనం రాలేదనుకోండి, 3వ వారం జనం ఎవరు ఉండలేదులే, ఎవరికొకరికి ఇచ్చేద్దాం వాక్యం అని గినేసి ఇచ్చేవాడు, ఎవరికొకరికి ఇచ్చేసేవాడు. ఇచ్చేసిన తర్వాత ఆ వాక్యం ఎవరికైతే ఇచ్చారో ఆ రోజు జనం ఎక్కువ వచ్చేసేవారు.
ఈయనకి ఇంకా నేను ఉన్నప్పుడు జనం తక్కువ ఉండాలని మెసేజ్ ఇచ్చినప్పుడు ఈయన వచ్చినప్పుడు జనం ఎక్కువ వచ్చేయారని ఆయన ఏం చేసేవాడంటే ఇలా వాచ్ తీసి అలా పాడేసేవాడు. అదరా చెప్పువాడు కాదు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆపేస్తే నేను తినేస్తాను కదా అని ఆయన గొడవ. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఏంటి? 40 నిమిషాలది ఒక 10 నిమిషాలు దాటితే గొడవ ఏంటి? సనుగుడు. ఆ సనుగులు ఏమి ఉండవు, ఎందుకంటే అక్కడ ప్రసంగం చేసేవాడు ఎవడో ఉండడు. ఈ ప్రసంగాలు ఉండవు, వాక్యం వినే విధానం ఉండదు. వాక్యం వినండి సరిదిద్దుకోండి అని చెప్పేవాడు అక్కడ ఎవడు ఉండడు. అందుకే సుదీర్ఘమైనటువంటి విసుగు పుట్టించేటువంటి ఈ ప్రసంగాల విషయమే నువ్వు భావిస్తున్నావు చూసావా భారమని, విసుగు పుట్టిస్తుందని. ఆ విసుగు పుట్టించే వ్యవహారాలు ఏమి అక్కడ నరకంలో ఉండవు. అది గుర్తుపెట్టుకో. అంటే చాలామంది ఈ భూమి మీద ఆధ్యాత్మిక విషయంలో భారంగా ఏదైతే భావిస్తున్నారో, భారంగా ఏదైతే మీకు అనిపిస్తుందో అవి ఏవి కూడా నరకంలో ఉండవు. భూమి మీద దేవుడు చేయమన్న ప్రతిదీ కూడా మనకి ఏమనిపిస్తుంది? భారం అనిపిస్తుంది. ఆ భారం నీకు ఉండకూడదంటే ఎక్కడికి వెళ్ళాలి? అలా చూస్తున్నారండి మౌనంగా. మీరు నరకానికి వెళ్ళమంటున్నారు మమ్మల్ని, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు జాగ్రత్త పడండి అంటున్నారా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళమంటానండి? మీరు మానకుండా వచ్చేసేయండి, పర్లోకలు కూడా అదే జరిగిద్ది. చక్కగా స్వరాలు ఎట్టి ఇంటి దగ్గర రేపు ఆదివారం అనగా ముందు రోజు ఏదో ఒక పాట తీసుకుని సెలెక్ట్ చేసుకుని చక్కగా 2-3 సార్లు వినగానే మనం రోడ్డు పక్కన వెళ్తుంటే ఇప్పుడు పాత సినిమా పాటలు వస్తుంటే భక్తులు కూడా చేతులు వేసి ఊగిపోతున్నారు, షేక్ వచ్చేస్తుంది. అది చక్కగా పాడతావు. మెలోడీ సాంగ్ భలే ఉంటుంది. సాంగ్ 16 ఏళ్ళ వయసులో సినిమాలో ఇది అంటాడు. ఎక్కడికి వచ్చేదేవాడికి ఏముండదు. ఎప్పుడుది హల్లెలూయా స్తుతి మహిమ నేను పుట్టక ముందు నుంచి ఉంది పాట. అది పాడరు నాయన అంటే ఇప్పటికీ సంటి పిల్లలు పాడుతున్నారు, నేను కాక మన పుట్టిన వాళ్ళు పాడుతున్నారు. నీకు ఏ గొడవ ఉండదబ్బా అక్కడికి వెళ్ళిపోతే. నరకంలో నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏమీ ఉండవు. ఈ భూమి మీద దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో అవి అక్కడ ఆయన కోరుకోడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అవి చేయటానికి నీ దగ్గర అక్కడ ఏమీ ఉండదు. ప్రభుని ఆరాధిందామని నువ్వు అనిపించినా, ప్రభు దినాన్ని పాటిందామని నువ్వు అనిపించినా ప్రభు అక్కడ ఉండరు. పాటలు పడి ఆయన కీర్తిద్దామనుకున్నా ప్రభు అక్కడ ఉండరు. నువ్వు పాడదామనుకున్నా నీ పాట వినపడదు. అక్కడ పండ్లు కొరుకుటి ఏడ్చుటి ఉంది చూసావా, ఆ ఏడుపులే వినపడతాయి. ఆ సౌండ్లో నీ స్వరం అక్కడ సెట్ అవ్వదు. ఇక్కడ ఇప్పుడు సెట్ అయిపోతుంది కొంతమందికి. ఒకవేళ పాడతో రాకపోయినా, స్వరం బాగోపోయినా కనీసం పేదలు పిల్లలు నటించరం అనుకుంటే ఆ పేదలు కూడా ఇప్పట్లేదు కొంతమంది. ఇప్పుడు పాట రాదనుకోండి, స్వరం బాగోదు అనుకోండి, నువ్వేం చేయాలి? అందరితో పాటు ఆ శృతులు కలిపేసుకోవాలి. అలాగా ప్రభా నాకు రాదు ప్రభా, నీకు తెలుసు కదా ప్రభా, నా మనసులో ఉంది కానీ నోటంట పాడడానికి నాకు చేత కావట్లేదు అని అలాగని అనాలి కదా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఆ ఫీలింగ్ ఏం చేస్తుందంటే పక్కోడి మీద ప్రభావం చూసి ఇలా చూసి ఇంక ఈ అతని మీద దృష్టి పడిపోయి ఇంక చేసి కూడా చేయడు. ఇప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకునేదే కదండి, ఒకరినొకరు ప్రేరేపించుకునేదే కదా అది. అందుకొచ్చి కనీసం స్వరం ఇప్పి పాడుతున్నట్టు పేదలని కదిపితే బాగుంటుంది. కానీ అక్కడ గొడవ ఉండదు నీకు, అక్కడ ఆ గొడవ ఉండదు. నువ్వు గొడవగా అనుకుంటే మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు. నరకంలో మనం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి మరొక పని ఏంటంటే విసుగు పుట్టించే ప్రసంగాలు అక్కడ ఉండవు. నువ్వు ఇప్పుడు విసుగుగా భావిస్తున్నావు కదా వర్తమానం. 40 నిమిషాలు దాటేసిన తర్వాత వదలట్లేదని నువ్వు బాధపడుతున్నావు చూసావా, అలాంటి బాధ పెట్టే ప్రసంగాలు నీకు అక్కడ ఉండవు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ చెబుతుంది. మన పొరుగు వారిని ప్రేమించాలి. సంఘంలో ఎవరికైనా బాధ ఉందనుకోండి, సంఘంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి, వాళ్ళని పరామర్శించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చండి, వారికి ఏదైనా చేయూతనివ్వండి, మీ చేతనైనటువంటి సహాయం చేయండి. మీరు మీ తోటి సహవాసులు మీరు ప్రేమించలేకపోతున్నారు అని పదే భక్తులు బైబిల్లో హెచ్చరించారు. ఆయన కూడా దానికి స్పందించట్లేదు కొంతమంది. ఇప్పుడు ఒక ఆయనకి బాగోలేదండి, నేను దుర్గారావు గారికి బాగోలేదు అని పేరు పదే ఎందుకు ఎత్తుతున్నానంటే ఆయనకి ధైర్యం ఇవ్వాలని. ఎందుకంటే మేము ఉన్నాం, ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. ఈ 10 రోజుల్లో ప్రార్థనలు తగలటం వల్ల వెళ్ళకపోయాను.
నాకు ఆయన చూస్తానికి సిగ్గేస్తుంది. ఎందుకంటే ప్రసంగం చేస్తున్నాం, వాక్యం చెబుతున్నాము. నిన్న కుమారి గారు అన్నారు, అంటే మీరు వచ్చినా రాకపోయినా మీ ప్రార్థన మాకు బలమండి, మీరు ప్రార్థన చేస్తే చాలండి, ప్రార్థన చేయండి, ఆయన ఆరోగ్యం మాకు బాగుంటే సరిపోద్దండి ఆవిడ. కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. ప్రార్థన చేస్తే చాలు అనుకునే రకం కాదు నేను. వెళ్ళి పలకరించి మొహమొగ్గుతో చూసి మాట్లాడితే ఆ బలం వేరే ఉంటుంది, ఆ శక్తి, ఆ సహాయం వేరుగా ఉంటుంది ఎదురుగా కనబడి మాట్లాడడానికి. మీరు ఎంతమంది వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చారు చెప్పండి? మీరు ఎంతమంది ఆయన ఇంటికి వెళ్ళి ఒంట్లో బాగోలేదు మీ తోటి సహవాసి, మీరు ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు, క్రిస్మస్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక పోగను జరుగుతున్నప్పుడు, ఒక నెలకూడికి జరుగుతున్నప్పుడు అందరూ కలిసి మనం భోజనం తింటున్నాం. ఆ భోజనంలో అందరూ చేయూతనిచ్చి డబ్బులు వేసుకుంటున్నారు. ఆ డబ్బుల్లో మీరు తిన్న ఆహారంలో ఆయన డబ్బులు కూడా ఉన్నాయి. మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతమంది పలకరించారు? మీ ఆరోగ్యం ఎలా ఉందండి, ఏం పర్వాలేదండి అని? మీకు ఏమనిపించిందో తెలుసు? అది టైం లేదు, మీకు భారం అనిపించింది. అందుగురించే నరకానికి వెళ్ళిపోతే ఎవరిని ప్రేమించాల్సిన పని లేదు. అర్థవాలేదు నేను చెప్పింది? అక్కడ పేదోళ్ళు ఉన్నా వాళ్ళు బట్టలు కట్టుకోవడానికి వాళ్ళు బట్టలు ఇవ్వక్కర్లేదు. మనం పేదోళ్ళు ఉన్నా, ఒకవేళ పేదోడైన వాడు ఎవడని పాపి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడికి పేదవాడైన పాపి వెళ్ళిపోయాడు అనుకోండి, నువ్వు వాడికి వస్త్రాలు ఇవ్వడానికి వాడు వస్త్రాలు కట్టుకోడు. అక్కడ నువ్వు ఏదైనా ముద్ద పెడతానికి ఆకలి లేనటువంటి స్థలం అది. నువ్వు చేయాల్సిందల్లా ఈ భూమి మీద ఉన్నప్పుడు సహోదరుల్ని ప్రేమించటమే. సహోదరుల్ని ప్రేమించే విషయంలో కూడా నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని అంటే, ఇది నీకు భారంగా అనిపిస్తే, ఇది నువ్వు ఇబ్బందిగా భావిస్తే, ఆ ఇబ్బంది లేనట్టు ఒక స్థలం చెప్తున్నాను, నరకానికి వెళ్ళిపో. అక్కడ నీ సహోదరులు ఉండరు, నువ్వు వాళ్ళకి ఏం చేయక్కర్లా, వాళ్ళు అడగరు, వీళ్ళు చేయక్కర్లా. చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారండి. ఒక మనసుని పెట్టండి. మన గంగభవన్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. కొంతమంది స్త్రీలు వెళ్ళారు. వీళ్ళు ఎంతమంది పలకరించగలిగారు, ఎంతమంది ఓదార్చగలిగారు? మా పిన్ని వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. మనం ఒకరినొకరు ఓదార్చుకోకపోతే, బలపరచుకోకపోతే ఇక మన క్రైస్తవులం ఏంటండి? అది భారంగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, నువ్వు అది చేయవలసినటువంటి అవసరం లేనటువంటి స్థలమే నరకం. అక్కడికి వెళ్ళిపోయామనుకోండి, ఎవరిని ఓదార్చక్కర్లా. ఎందుకని ఒక్కడే కదా బాధపడేది. అక్కడ అందరూ బాధపడతారు, అందరితో పాటు నువ్వు బాధపడతావు. ఇక ఓదార్చేవాడు అక్కడ అవసరంలా. అది ఓదార్చబడే స్థలం కాదు, అది ఓదార్చడానికి పలకరింపులు చేసుకునే స్థలం అది కాదు. అక్కడికి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. శ్రీని గారా, అక్కడికి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. అర్థమవుతుందా మీకు? మీరు భూమి మీద ఇది భారం అనుకుంటున్నారు కదా, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి భారం అనుకుంటున్నారు కదా, అవి ఏమి ఉండకూడదని మీరు కోరుకుంటే మాత్రం మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. దేవుడు అదే చెప్తున్నాడు అండి. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పూర్తిగా ఒంటరిగా ఉంటారు. ఒంటరితనం అంటే వాళ్ళు కుటుంబంతో కానీ, పొరుగు వారితో కానీ, స్నేహితులతో కానీ, మొదలైన వారితో వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఎవరు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? ఒంటరితనం భరించలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళతో కనీసం మాట్లాడడానికి మీకు ఓపిక ఉండదు. ఒంటరితనం అనేది భయంకరం. ఆరోగ్యం లేనటువంటి మనిషి అతని జీవితం చాలా భయంకరం. మాట్లాడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, చెప్పడానికి, వాదార్చడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ భరించేవాడికి ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. అలా ఒంటరితనాన్ని అనిపిస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాదార్చినటువంటి దినాలు ఉన్నాయా? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసేది ఏముండదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వాదార్చడానికి వాళ్ళు ఉండరు, వాదార్చడానికి నీ దగ్గర ఏమీ ఉండదు. మనం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి ప్రాంతం అది. నరకానికి వెళ్ళిపోయామనుకోండి, ఏ గొడవ ఉండదు టోటల్గా, నువ్వు భారంగా భావించినప్పుడు మాత్రమే. కానీ బైబిల్ ఏం చెబుతుంది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండండి. ఒకరినొకడు ఏమై ఉండాలి? దాసులై ఉండండి. బైబిల్ చెప్తుంది దాసులై ఉండండి, ఒకరినొకళ్ళు ప్రేమించండి. కానీ జరిగేది ఏంటి? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అది మనం భారంగా భావిస్తున్నాం. కాబట్టి
మనసుని పెట్టండి. ఇది చేయాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇది నీకు భారంగా భావిస్తే నువ్వు ఖచ్చితంగా ఏమేం చేయాలి? అక్కడికే వెళ్ళాలి. నరకంలో మనం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి పని ఏంటంటే మన సహోదరులు పరకరించక్కర్లొద్దు, మన సహోదరులు మనం ప్రేమించక్కర్లా, బలపరచక్కర్లా. ఆలోచిస్తారా? ఏం ఆలోచిస్తారు? మళ్ళీ మొదటిగా చూస్తున్నాను అంటే మొత్తం అంతా వివరణ కాదు, పాయింట్లు. మళ్ళీ ఫస్ట్గా చూస్తారండి. ఆవిడ అంటాడు నేను మొదటిగా చూస్తాను అంటాడు. మొదటిగా చూస్తే అప్పటికే గంట అయింది. మళ్ళీ మొదటిగా అంటే మళ్ళీ ఇంకో గంట తీసుకుంటారని భయం వేసి ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారు తెలుసా? ఒక 5 నిమిషాలు దాటితో కంగారు వస్తుంది. ఇన్ని చెప్పినా మిమ్మల్ని చూసి నేను భయపడుతున్నాను టైం అయ్యిందని. ఇలా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేవి. కానీ విసుగు పుట్టించే ప్రసంగంగా ఉండకూడదని నేను కోరుకుంటున్నా. అక్కడేముండదు ఆరాధించే అవకాశం ఉండదు, ఆరాధించాల్సినటువంటి అవసరం ఉండదు, ప్రభు దినాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉండదు, దేవుని పూజించాల్సినటువంటి అవసరం, ఆ పూజలో భాగమైనటువంటి పాటలు కానీ ప్రార్థనలు కానీ ఇంకోటి వాక్యం వినడం కానీ ఇవేవి అక్కడ ఉండవు. తర్వాత ఇంకేముండవంటే నీ సహోదరులు ప్రేమించమన్నాడు కదా, సహోదరులు ప్రేమించే పరిస్థితి కూడా అక్కడ ఉండదు. ఇంకా చాలా ఉన్నాయి మనం ఆలోచన చేస్తే. దేవుని ఆజ్ఞలు పాటించాల్సినటువంటి, దేవుని ప్రేమించవలసినటువంటి అవసరం కూడా అక్కడ ఉండదు. అక్కడ దేవుని పాటించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు పాటించడం. నువ్వు బెట్టింగ్ ఆడకు, నువ్వు వ్యభిచారం చేయకు, నువ్వు దొంగతనం చేయకు, నువ్వు మోసాలు చేయకు, నువ్వు అది చేయకు, ఇది చేయకు. చేస్తే అక్కడ ఏమవుద్ది? ఎవరికి నష్టం? ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరమే నువ్వేం చేస్తావు? కలిసిపోతావు అంతే. నువ్వు అక్కడ ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరూ వాళ్ళు ఉంటారు కాబట్టి. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్తే దేనికని అడిగితే నువ్వు రక్షించబడతావని చెబుతావు. ఆల్రెడీ ఏమనిపిస్తున్నాడు? వీడు శిక్షించబడుతున్నాడు. కాబట్టి మనసుని పెట్టండి. మనం ఈ భూమి మీద ఆధ్యాత్మిక విషయాల్లో ఏదని భారమని మీరు భావిస్తున్నారో అవన్నీ చేయని అవసరం లేనటువంటి ఒక స్థానం ఉంది, అది నరకం. ఆ స్థలానికి మీరు వెళ్ళాలనుకుంటే ఇది భారంగా భావించండి. ఆ స్థలానికి మేము వెళ్ళం. యాజ్ ఇట్ ఈజీగా దేవుడు ఏదైతే కోరుకున్నారో, పరలోకంలో నేను మీకు తండ్రినై ఉంటాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు, మీరు నా విశ్వాసులై ఉంటారు, నిత్యం ఆయన ఎదుట నిలబడి నన్ను సేవించండి అని ఆయన కోరుకున్నటువంటి ఈ విధానం నీకు కావాలనుకుంటే అది ముందుగా ఇక ట్రయలర్గా ఈ భూమి మీద ట్రయలర్గా నువ్వేం చేయాలి? పాటించాలి, చెయ్యాలి. అప్పుడు అక్కడికి వెళ్తావు. ఇక్కడ భారంగా భావిస్తే మాత్రం అక్కడికి నువ్వు వెళ్ళావు. నరకంలో చేయవలసినటువంటి అవసరం లేనటువంటి కొన్ని సంగతులు మనం ఈరోజు ఆలోచించాం. నువ్వు అది కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది వద్దు, నేను భారంగా భావించట్లేదు, ఇవన్నీ చేయాలనుకుంటున్నాను అని అంటే శక్తి వంచన లేకుండా భూమి మీద నీ ప్రాణం ఉండగానే వెలుగున్నప్పుడే దేవుని మహిమపరిచి నీ జీవితాన్ని ఆయనకి సమర్పించి తోటి సహోదరులు ప్రేమించి పాట స్వరం ఇచ్చి వాక్యం విని బ్రతుకుని దిద్దుకుని ముందుకే సాగిపో. లేదంటే మాత్రం మనం తీవ్రంగా నష్టపోతాం. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించింది గాక. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న, ఇంతవరకు నాయన 2 లోకాలు మీరు మాకు చూపించారు. పరలోకమందు నా తండ్రి భక్తులైన వారు నిత్యము ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను సేవిస్తున్న ప్రాంతం తండ్రి. అలాగే నా తండ్రి మేము వెళ్ళే నాయన పరలోకం కాకుండా, నాయన మీరు మాకు ఇచ్చే ఆ ఉన్నత లోకం కాకుండా వేదన అనుభవించే, హింస అనుభవించే, నిత్యము శిక్షించబడే చీకటితో కూడుకున్నటువంటి మరొక లోకం, అక్కడ మీరు మా నుంచి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవి చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థలముగా నీ గ్రంథం సెలవిస్తోంది. నా తండ్రి, అక్కడికి వెళ్తే మేము చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నేను మిమ్మల్ని సేవించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభు ధనాన్ని మేము నిర్లక్ష్యం చేయాలని మేము అనుకోవట్లే. నేను ఆరాధించాలని, మీరు మాకు ఇచ్చినటువంటి స్వరాన్ని మీ కొరకు వాడాలని, నేను మీరిచ్చే లోకంలో తండ్రి నిత్యము మీతో ఉండటానికి నేను ఈ భూమి మీద ఉండగానే మేము మా సమయాన్ని నేను మీకు కేటాయించి, నా తండ్రి ఆరాధించడానికి వచ్చేటప్పుడు వ్యాపారాన్ని వదులుకోలేక, ఉద్యోగాలు వదులుకోలేక, నేను ఈ లోకంలో తండ్రి చెడుని మేము వదులుకోలేక నేను భారంగా భావిస్తున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని క్షమించండి.
నాయన వారిని బలపరచండి. ఈ భూమి మీద ఉండగానే మేము చేయాల్సినటువంటి పనులు భారంగా భావించక నాయన మీరిచ్చే నిత్యలోకాన్ని, ఆ సంతోషం ఆనందము ఎల్లప్పుడూ జీవజల బొగ్గల యొద్ద మేము నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని మా అందరికి మీరు దయచేస్తారని, వేదనకరమైన స్థలానికి వెళ్ళి ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదనుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ బాధను అనిపించే కంటే దాన్ని మీరిచ్చే లోకాన్ని పొందుకోవటం ఎంత గొప్ప భాగ్యమో నీ పిల్లలు గ్రహించి ముందుకు కొనసాగటానికి, చెప్పబడిన ప్రతి మాట కూడా ఆలోచన కలిగి నేను అటు రీతికి నడవటానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం అందిస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పుణ్యనామాలు ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనమ్మ. ప్రైజ్ గాడ్. అమ్మ.